పేరు? నా పేరు పట్టేటి ప్రేమ్ కుమార్ అన్న. తుళ్ళూరు మండలం పెద్దపడి గ్రామం నుంచి వచ్చాం. మాది రాజధాని ఏరియా. మా రాజధాని ఏరియాలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉంది. మా పొలాలు పోయినాయి. ఇక్కడ మా జెండా ఎగరేస్తాం, తొడగొడతాం, నిలబడతాం. టీడీపీ వాళ్ళు యమాహేమీలుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ నిలబడేది, పడగొట్టేది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి జెండా స్థాపిస్తాం. తాడికొండ నియోజకవర్గంలో సుచరిత గారు మేడం జెండా ఎగరేస్తాం. ఒక్క నిమిషం పెద్దోడా, ఒక్క నిమిషం పెద్దోడా, ఒక్క నిమిషం మాట్లాడి వచ్చింది ఏ మీటింగ్ కి? జగన్ మీటింగ్ కి. నేను మహేష్ బాబు అంటే పిచ్చి, కానీ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి. నా ఓటు పుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు నేను ఓటేసా. నాకు సెంటు భూమి లేదు. రాజధాని ఏరియాలో తుళ్ళూరు మండలం పెద్దపరి గ్రామం అమరావతి నడిపొట్టున సెంటున్నర స్థలం నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. మా తండ్రికి నేను 3 కొడుకులు, మా ముగ్గురికి 3 సెంటున్నర భూములు వచ్చినాయి. పేదలకి నా కొడుకు అమ్మఒడి వచ్చింది, నాకు పెళ్ళైంది. నా కొడుకు అమ్మఒడి, మా అమ్మకి 40 సంవత్సరాల ఆసరా ఏంది, మావిడి కుటుంబిషన్ డబ్బులు. పేదలకి ఈ ఆపదనంగానే జగన్మోహన్ రెడ్డి ఏ ఆపద అంటే చేస్తున్నాడు. ఇంతకన్నా తినే విశ్వాసం తల్లి పాలు తాగి తల్లి రొమ్ము ఓడి కుదరదు స్వామి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడు. తుళ్ళూరు మండలం రాజధాని ఏరియాలో అన్న వినలేదా? మన సర్కారు పాటలో నేను విన్నాను, నేను ఉన్నాను. మహేష్ బాబు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు మహేష్ బాబు సపోర్టే. ఒకవేళ మహేష్ బాబు ఆపోజిట్ తిరిగితే దాని అమ్మ మహేష్ బాబు లేస్తా. జై జగన్. ఒకవేళ అట్టొద్దు, మహేష్ బాబు గురించి చెప్పు. మహేష్ బాబు ఓకేనా? మహేష్ బాబు ఒక జగన్ అన్నను చూసే సేవా సమితిలో దిగాడు. పేదలను ఆదుకోవటమైనా కానీ ఏంది, ఒక సీఎం గా చేయటమైనా కానీ ఏంది, ఒక ఊరుని దత్త తీసుకోవడం అయినా కానీ జగన్ చూసే ఎవడైనా నేర్చుకోవాలి. ఇండస్ట్రీ కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా వాలంటరీ వ్యవస్థ తెచ్చినా, సచివాలయం ఉద్యోగాలు తెచ్చినా, పేదలకు సపోర్ట్ చేసినా, పిల్లలకి అమ్మఒడి వేసినా, పిల్లలకు ఓట్లు ఉన్నాయా భయ? పిల్లలకి అమ్మఒడి ఎందుకు వేయాలి? పిల్లలు ఓటేస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి చదువుకి ఎదుర్కొని నిలబడి పిల్లల్ని మన భవిష్యత్తులో చదువుకుంటేనే మన రేపటి తరాలు బాగుంటాయి అని పిల్లలకి చదువు నేర్పిస్తున్నాడు. పిల్లలకి ఎవరు చేయలా, ఇంతవరకు ఈ ప్రపంచంలో నిలబడిన సీఎం ఎవరు చేయలా. ఒక్క జగన్మోహన్ రెడ్డి దమ్ముగా నిలబడి మీసం నిలబెట్టి ఒక్క దమ్మున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్న ఒక్క విషయం చెప్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉంది. ఆ రాజధానిలో భూములు పోయినాయి, మేము గెలుస్తా ఉన్నాడు. అంత దమ్మున్న మగోడైతే చంద్రబాబు సింగల్ గా రావచ్చు కదా. అంటే సీఎం జగన్ ఎట్టయినా ఎంత మందితో కలిసి వచ్చినా, ఇంత ముందు 151 వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ పెరుగుతాయో అని భయపడి వీళ్ళంతా కుప్పుగా బీజేపీ, చంద్రబాబు నాయుడు, జనసేన 24 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మీకు దమ్ముందా అని మాట్లాడుతున్నాడు భయ. ఒక్క జగన్మోహన్ రెడ్డి దమ్ముగా నిలబడే మగాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు, రాడు, రాబోడు కూడా భయ. మగోడు పులివెందుల పులిబిడ్డ 10 మంది వచ్చారు, పొలం కొడతాడు. ఎట్టన్నాడు మగోడు పులివెందుల పులిబిడ్డ. అది ఒక్కని కొట్లాక ఒక్కని 10 మంది జెండాలు కట్టడమే ఏ జెండా? జగన్ గూడెల్లో కట్టడం జగన్ జెండా. మగోడి పాట ఇది, ఎవడి పాడైనా ఇదంతా జగన్ అట్ట, ఇది జగన్ అట్ట, ఎవడట్ట లేదు. 10 మంది ఒక్కడి మీద వస్తున్నారు. ఒక్కడు సింహం సింగిల పులివెందుల పులిపెట్ట
వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మగోడు, వాడు మగోడు. ఎట్టంటాం ఎవరి వల్ల కాదు, అది మగోడు. మహేష్. ఎలా ఉంది బ్రో జగన్ గారి పరిపాలన? జగనన్న పరిపాలన ఆటోమేటిక్ గా ఆరోగ్యాన్ని ప్రతి 170 సీట్లు పొంది ప్రతి ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్ గానే వస్తున్నారు. నిన్నగాక మొన్న మళ్ళీ బీజేపీ కూడా కలిసారు పొత్తులు. ఇదంతా డబ్బా కొట్టుకోవడం తప్పించి రేపటి రోజున వచ్చేది కాదు. వీళ్ళు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నడితే ఏదో 40 ఇండస్ట్రీ అన్నారు కదా, 40 years ఇండస్ట్రీ అనేది దాని వల్ల ఉపయోగమే లేదు. చెప్పుకోవడానికి కాదు, మాటల్లో చేతల్లో చెప్పాలి. మాటలైనా చేతలైనా రెండిట్లో ఒకటే ఉండాలి. ఆ దమ్మున్నోడు ఒకడే ఒకడు మా జగన్మోహన్ రెడ్డి. అది